ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడైన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారిలో చెడి ఉన్నారు. వారిలో హుమనయును లక్సేంద్రును ఉన్నారు. వీరిలో దూషింపకుండా శిక్షింపబట్టుకు వీరిని సాతానుకు అప్పగించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుని కృప ఎంత గొప్పదో వివరిస్తున్నారు. ఎందుకంటే గతంలో క్రీస్తు ప్రభువుని హింసించిన వ్యక్తే పౌలు గారు. అయినా తను ఎలా అపోస్తలుడుగా మారాడో చెప్తూ తిమోతి గారిని విశ్వాసంలో స్థిరముగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ముఖ్యమైన వాక్య భాగము, నాకు బలమిచ్చిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నన్ను బలపరిచినందుకు, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞుడున్నాను. పౌలు గారు తన సేవకు కారణము తన సామర్థ్యం కాదని, క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి బలమని ఒప్పుకుంటూ ఉన్నారు. పౌలుని దేవుడు విశ్వాసమైనటువంటి గొప్ప సేవకుడిగా ఎంచుకున్నారు. తన సేవలో నియమించుకున్నారన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఈ వాక్య భాగాల ద్వారా తెలియపరుస్తున్నారు. పౌలు గారు అంతకు ముందు కాలంలో ఆయన ఎంతో దుర్మార్గుడుగా ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు పిలిచిన వారికి సేవ చేయడానికి అవసరమైన బలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు అన్న విషయాన్ని స్పష్టంగా ఈ వాక్య భాగాల ద్వారా తెలియపరుస్తున్నారు. మునుపు నేను దూషించువాడను, హింసించువాడను కదా! పౌలు గారి గత జీవితాన్ని తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని దూషిస్తూ, క్రైస్తవుల్ని హింసిస్తూ, వాళ్ళని చెరసాల్లో వేపిస్తూ, మనందరికీ తెలుసు స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టబడినప్పుడు అక్కడ పౌలు గారు ఉన్నారన్న విషయము మనకు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. యవ్వనుడైనటువంటి స్టెఫెన్ గారిని. మొట్టమొదట హతసాక్షి స్టెఫెన్ గారు. అయితే దేవుడు పౌలు గారి మీద కనికరం చూపారు. ఎందుకు? అతను అవిశ్వాసంతో తెలియక ఆ సమయంలో ఆ పని చేశారు గానీ, ఆ విశ్వాసి అయిన తర్వాత ఎంత గొప్పగా దేవుడు పౌలు గారిని వాడుకున్నారన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని కృప మన పాత జీవితాన్ని మార్చగలదు. మన ప్రభువు ఒక కృప క్రీస్తు యేసునందు విశ్వాసంతో, ప్రేమతో నాకు అత్యధికంగా పౌలు గారు చాలా సంతోషపడిపోతున్నారు. ఎందుకంటే నేను చాలా ఘోరమైన పాపాలు చేశాను గతకాలం అవిశ్వాసిగా ఉన్నప్పుడు. కానీ అంత అవిశ్వాసిగా ఉన్న పాపంలో ఉన్న నా మీద ఆయన కృప చూపించి నన్ను అపోస్తలుడిగా నియమించుకున్నారు గనక ఇంక నేను విడిచిపెట్టకుండా పౌలు గారి జీవితంలో దేవుని కృప సమృద్ధిగా ప్రవహించింది. ఆ కృప వల్ల విశ్వాసం, ప్రేమ, కొత్త జీవితం. దేవుని కృప మనల్ని క్షమించడమే కాదు, మనల్ని మారుస్తుంది. క్రీస్తు యేసు ప్రభువారు పాపులను రక్షించుటకు లోకంలోకి వచ్చెను అన్న మాట ఇది ముఖ్యమైనటువంటి పాపులను రక్షించి క్రీస్తు ప్రభు లోకంలో వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారం. ఎందుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు? ఇదిగో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నారు. పాపులను రక్షించటానికి, నశించిన దానిని వెతకటానికి, దేవునితో మనిషికి సమాధానాన్ని కలుగజేయటానికి. దేవునితో మనిషికి సమాధానం ఎప్పుడెళ్ళింది? పాపం చేసి మనిషి దేవునికి దూరం అయిపోయినప్పుడే దేవునికి, మనిషికి మధ్య సమాధానము వెళ్ళిపోయింది. ఆ సమాధానాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభువారు కలిగించటానికి ఆయన ఈ లోకంలోకొచ్చారు.
అందుకే పౌలు గారన్నారు, పాపుల్లో అసలు నేనే ప్రథమ పాపిని. ముఖ్యుడిని పాపం చేసిన వాళ్ళు. అయినా నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు ప్రభువారు పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనపరిచినంటే నేను కనికరింపబడిన. ఇంత పెద్ద పాపిని నన్ను దేవుడు రక్షిస్తే ఆయన దగ్గరికొచ్చే ప్రతి ఒక్కరిని రక్షించగలరు అని అని చెప్పాలని ఆయన తన జీవితాన్ని మరలా మరలా చెప్తూ ఉన్నారు తిమోతి గారికి. దేవుని కృపకు అందనంత దూరంలో ఎవ్వరూ లేరు. ఇక్కడ పౌలు గారు దేవుని స్తుతిస్తున్నారు. దేవుని గురించి గొప్పగా నిత్య రాజు, ఆయన అక్షయుడు, నిత్యరాజు, సకల యుగాలకి రాజు, అక్షయుడు, అదృశ్యుడు, ఏకైక జ్ఞానవంతుడు ఆయనే. పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత దేవుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా! మన జీవితాల్లో కూడా మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. పౌలు గారు ఈ ఆజ్ఞని నీకు అప్పగిస్తున్నాను, తిమోతి గారికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నారు. సంఘాన్ని కాపాడు, సత్యబోధన నిలబెట్టు, మంచి పోరాటం చేయి. అది శారీరక యుద్ధం కాదు, మంచి యుద్ధం చేయమంటే విశ్వాసాన్ని కాపాడే పోరాటం, పాపంతో పోరాటం, తప్పుడు బోధలతో పోరాటం. ఈ పోరాటం నువ్వు చేసి సువార్త కోసం నిలబడు విజయంగా. 2 విషయాలను మాత్రం గట్టిగా పట్టుకొని 19వ వచనంలో క్లియర్‌గా తెలిపిస్తున్నారు. విశ్వాసము, మంచి మనస్సాక్షి కావాలి. కొంతమంది మంచి మనస్సాక్షిని వదిలిపెట్టడం వల్ల వారి యొక్క నౌక భంగమైందంటే సముద్రంలో పూర్తిగా బద్దలైపోయిన వారి వలె అయిపోయారట. సముద్రంలో పూర్తిగా నాశనం అయిపోయిందంటే ఇంకేమైనా ప్రాణంతో ఉండగలుగుతామా? అలాగే కొందరు దేవుని నుండి దూరమైపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త తిమోతి గారికి హెచ్చరిస్తూ అక్కడున్న వారందరికీ ఈ విషయాలను హెచ్చరింపచేయమని చెప్తూ ఉన్నారు. వారిలో ఇద్దరున్నారు. వారిద్దరి పేర్లు కూడా ఇక్కడ హుమనయను, అలెగ్జాండర్ అనేవాళ్ళు. వీరు కూడా కొంచెం తప్పుడు బోధలు చెప్తూ దేవుని దూషిస్తూ భయంకరమైన పరిస్థితిలో పడిపోయారు. బద్దలైపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళ జీవితాలు. అయితే వారి పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తున్నారు పౌలు గారు. ప్రతీకారం తీర్చుకోవట్లేదు గానీ పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తున్నారు. అదొక క్రమశిక్షణ చర్య. దేవుని కృప మనందరికీ అందుతుంది. పౌలు గారు లాంటి హింసకుడిని కూడా దేవుడు మార్చాడంటే పశ్చాత్తాపంతో వచ్చే ప్రతి ఒక్కరిని దేవుడు మార్చగలడని నమ్మకం, విశ్వాసంతో ఆయన దగ్గరికొచ్చేయాలి. ఒక మంచి పనులు కాదు, క్రీస్తు ప్రభువారు చేసిన రక్షణ వల్లనే మనం చేసే మంచి పనుల వల్ల మనం రక్షింపబడట్ల. క్రీస్తు ప్రభువారు చేసిన ఆ యొక్క శిలువ త్యాగం వల్ల ఆ రక్షణలోకి మనము రావాలి. పౌలు గారు తన గతాన్ని గొప్పగా చెప్పుకోవట్లేదు. దేవుని కృపను గొప్పగా చెప్తున్నారు. విశ్వాసము, మంచి మనస్సాక్షి, దేవుని వాక్యానికి విధేయత కలిపి క్రైస్తవ జీవితాన్ని నిలబడతాయి. సంఘంలో క్రమశిక్షణ అవసరం. తప్పుడు బోధలతో కాదు గానీ ప్రేమతో దృఢంగా అన్ని విషయాలను ఎదుర్కోవాలి. పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు మన ప్రభు అని బలాన్నిచ్చే ప్రభు, అపారమైన కృపను చూపించే దేవుడు, సహనానికి పరిపూర్ణమైన ఉదాహరణ, జీవితాన్ని పూర్తిగా మార్చగలిగిన ప్రభు. నా గత తప్పులను దేవుని కృపకు అప్పగించి ముందుకు సాగుతున్నామా లేదా? నా జీవితంలో దేవుని కృప ఎలా పనిచేస్తుందో ఇతరులతో పంచుకుంటున్నామా లేదా? నేను మంచి మనస్సాక్షితో జీవిస్తున్నానా లేదా? తప్పుడు బోధల నుండి దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ఉంటున్నానా లేదా? అలాగే విశ్వాసంలో మంచి పోరాటం, ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యాన విధేయతతో ఎదుగుతున్నానా లేదా? ఇవన్నీ మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయాలు. విషయాల ద్వారా మనందరం మనల్ని మనం పరిశీలించుకుంటూ క్రీస్తు యేసు ప్రభువారు పాపులను రక్షించుటకు లోకంలోకి వచ్చిన ఈ మాట నమ్మదగినది, పూర్తిగా అంగీకరించబడింది. కాబట్టి పాపుల్లో నేను ముఖ్యుడని పౌలు గారు అంటున్నారు. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చారు. దేవుని కృప పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని గ్రహించి త్వరగా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చేయాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.